హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి రామప్ప దేవాలయం వీడియో ఉంది కండి, దానికి కంటిన్యూ వీడియో అండి. ఇదైతే భోగి పండుగ రోజు అండి. పిల్లలందరూ 4:30కే లేచారు. లేచి మంచిగా మంటేసి ఫుల్గా ఎంజాయ్ చేశారండి. మా బాబు చూడండి గుళ్ళోకి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకుని వస్తున్నాడు. పిల్లలైతే 4:30కి భలే లేచారండి. చూడండి 4:30 లేచి కర్రలు, ఎండుగడ్డి, వరిగడ్డి అయితే తీసుకొచ్చారండి. బయట చాక్ పీస్తో మంట సింబల్ కూడా వేశారు. ముగ్గులు ఇవి పేర్చారు చూడండి, పువ్వులు, వంకాయలు ఇవి కూడా రాశారు. పొద్దునే లేచి పనులన్నీ చేశారండి. వరిగడ్డి అయితే తీసుకొని ఇంటి ముందైతే భోగి మంట వేస్తున్నారు. ఇలా మంట వేసి ఎంజాయ్ చేస్తూ అక్కడే కొద్దిసేపు కూర్చొని బాగా ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటి పక్కన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా మంట వేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళారు. ఉన్న కర్రలన్నీ తీసుకొచ్చి ఆ మంటలో వేస్తున్నారు. పిల్లలకి ఎంత ఎంజాయ్మెంటో చూడండి. వేస్ట్ అన్నీ తీసుకొచ్చి ఆ మంటలో అయితే వేస్తున్నారు. ఆ తర్వాత ఇలా సింబల్ వేసారు చూడండి, చాక్ పీస్తో ఇలా వేసి దానిపైన బంతి పువ్వు అయితే పెట్టారు. భోగి శుభాకాంక్షలని పిల్లలు చూడండి ఎలా రాశారో. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి పొద్దున్నే లేచి. వాళ్ళ స్కూల్ పేపర్స్ అవన్నీ వేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే పెద్ద పెద్ద కర్రలు పెడుతున్నారండి. అట్టాలు అన్నీ వేస్తున్నారు భోగి మంటల్లో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుక్కుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. మంట కంటే పొగ ఎక్కువ వస్తుంది. నాలుగున్నరకు లేచిన పిల్లలు ఇంక అసలు పడుకోలేదండి. నెక్స్ట్ మేమైతే రామప్ప దేవాలయానికి వెళ్ళిన తర్వాత లక్నవరం కూడా దగ్గర అనేసి అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ అవ్వటం వల్ల చాలా మంది జనాలు అయితే ఉన్నారండి. కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. కార్ పార్కింగ్కి అయితే డబ్బులు ఏమి ఉండవండి. ఇక్కడ కూడా కోతులతో ఫుల్గా ఉన్నాయండి, చాలా కోతులు ఉన్నాయి. వెహికల్ చూడండి ఎన్ని ఉన్నాయో. పార్కింగ్కే చాలా టైం పట్టింది మాకు. కొంచెం దూరంలోనే పార్క్ చేసాము. ఇక్కడెక్కడ ప్లేస్ లేదు దగ్గరలో, అందుకని దూరంగానే పార్క్ చేసాం కారు. ఇక్కడ బోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో పడవ. చాలా పెద్ద పడవ అండి, ఇలాంటివి 2 ఉన్నాయి. మేమైతే సెకండ్ టైం అండి వెళ్ళటం. లాస్ట్ టైం వెళ్ళాము. లాస్ట్ టైం అయితే ఎక్కువ మంది జనాలు అయితే లేదండి, ఫుల్గా ఎంజాయ్ చేసాం. బట్ ఇప్పుడైతే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంతకుముందు లక్నవరం వెళ్ళినప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ ఉంది. అండ్ బ్రిడ్జ్ కూడా అమౌంట్ పే చేయాలి. పెద్దవాళ్ళకైతేనేమో 10 రూపీస్, చిన్నపిల్లలకైతేనేమో 5 రూపీస్. లాస్ట్ టైం అయితే ఏమీ లేదండి. ఇక్కడ కోతి చూడండి ఎంత ఆకలితో ఉందో. దీనికైతే 2 మొక్కజొన్న కంకులు అయితే దొరికాయి. హ్యాపీగా ఒకటి దాచుకొని ఒకటి తింటుంది. ఎవరిని తీసుకెళ్తారని చాలా జాగ్రత్తగా దాచుకొని చూడండి. నెక్స్ట్ మేము ఇక్కడైతే టికెట్లు తీసుకొని బ్రిడ్జ్ పై నుండి అయితే వెళ్తున్నాము. అందరైతే ఫుల్గా ఫోటోలు దిగుతున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదండి.
ఇక్కడ సైక్లింగ్ కూడా ఉందండి. సైక్లింగ్ అయితే 300 రూపీస్. మేము వెళ్ళిన తర్వాత హరిత రెస్టారెంట్ ఉంటే అక్కడైతే ఫుడ్ తిన్నాము. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కువ గేమ్స్ అయితే లేవండి. ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్లు కూడా ఉంటాయి. మీకు కనపడుతున్నాయి కండి, అవి రిసార్ట్స్ అండి. ఎంత బాగుందో చూడండి. ఎంసీఏ మూవీలో సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉండొచ్చు. ఫెస్టివల్ అవ్వటం వలన చాలామంది అయితే వచ్చారండి. ఇక్కడ హరిత రెస్టారెంట్లో అయితే వెజ్ నాన్ వెజ్ ఉంది. మేమైతే వెజ్ మీల్స్ తీసుకున్నామండి. ప్లేట్ వచ్చి 150 రూపీస్. అన్లిమిటెడ్ అండి. అంటే మనం ఎంత రైస్ ఎన్ని కర్రీస్ అయినా వేయించుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా పెట్టించుకోవచ్చు అండి. వెజ్ మీల్స్ అయితే 150 రూపీస్ ప్లేటు. రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయటకైతే వచ్చామండి. పిల్లలకైతే ఇలా తిరిగేదైతే కనపడిందండి. పిల్లలు ఎక్కుతా ఉన్నారు. ఇదైతే ఫర్ హెడ్కి వచ్చి 50 రూపీస్ అండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా తిప్పుతుంది.
50 రూపీస్ అయితే వర్త్ అనిపించలేదండి. బట్ పిల్లలైతే చెప్తే వినలేదు. అలా నిలబడితే మన ఫోన్ ఇస్తే ఆ ఫోన్ని ఫ్రంట్ ఉన్న స్టాండ్కి అయితే పెట్టారండి. ఇలా 4 మెంబర్స్ పిల్లలైతే ఎక్కి ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ స్పీడ్ బోర్డు కూడా ఎక్కారండి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే గన్ సూట్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి, జంప్ చేసేది. బట్ ఈసారి అయితే ఆ గేమ్స్ ఏమీ లేవండి. అందరూ బోటింగ్ దగ్గరే ఉన్నారు ఎక్కువ. ఇలా ఫుల్గా మా పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా ఇవ్వండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.